2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ముందు డాక్టర్ ఉంది, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సో ఇలాంటి బర్త్డేలు మీరు చాలా జరుపుకోవాలని అండ్ ఈ మనీ మంత్ర ఫ్యామిలీ మెంబర్స్ మీతో పాటు సంపద సృష్టించుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏజ్ అయితే అడగను సార్, నేను ఏం చెప్పాను, నేను ఆల్రెడీ మా లైవ్ వీడియోలో చెప్పాను. 53 years యంగ్ నావు అని చెప్పాను. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చి జస్ట్ 6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అయింది కాబట్టి నా ఏజ్ అంతే అని నేను ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. అదేలేండి, 7 సంవత్సరాలు అంతే అని ఫీల్ అవుతాను. 7 years బాయ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అండి. థ్యాంక్ యూ. మన మనీ మంత్ర ఫ్యామిలీ కోసం ఒక రెండు వర్డ్స్. ఫ్రెండ్స్, మనం బర్త్డే సందర్భంగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మీ బర్త్డేని ఘనంగా చేసుకోవాలని. ఎందుకంటే ముందుగా ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరుగా ప్రేమించుకోవడం మొదలు పెట్టండి, ఓకేనా? మనం ఏం చేస్తామంటే సమాజాన్ని ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, కుటుంబాన్ని ప్రేమిస్తాం, ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు మీ దగ్గరికి డబ్బు రావాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటారో మీరు అనుకోకుండా ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే, మీరు ఏ విషయంలో సంపాదించాలనుకున్నా సరే, ఏ విధంగా డబ్బు కావాలనుకున్నా సరే అనేక రకాలుగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. కాబట్టి వీలైనంత మిమ్మల్ని మీరు ప్రేమించుకునే భాగంలో మనం ఏం చేస్తామంటే మన బర్త్డేని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ మనల్ని గుర్తించుకోవడానికి మనకు కావాల్సినటువంటి నగలు కానీ, మంచి మంచి డ్రెస్సులు కానీ, లేకపోతే మనకేమేమి ప్యాషన్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం సంపాదించుకోవడం అనేది మొదలవుతుంది. అప్పుడైతే మీ జీవితాన్ని ఒక ప్యాషన్గా మార్చుకుంటారో అప్పుడు కదా మీ దగ్గరికి డబ్బు రావడం అనేది మొదలవుతుంది. కాబట్టి వీలైనంత మీ బర్త్డేని చాలా గ్రాండ్గా చేసుకునే ప్రయత్నాలు చేయండి. అదే అదే అడుగుదాం అనుకుంటాను. చాలామంది బర్త్డే జరుపుకోవడం ఇంట్రెస్ట్ చూపించరు. మన సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా గ్రాండ్గా జరుపుకోండి, బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఎలా సార్ అంటే మన సబ్జెక్ట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంతమంది బర్త్డేదే కదా అన్నట్టు పక్కన పెట్టేస్తారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఇప్పటివరకు తనను తాను గుర్తించలేదు. ఫస్ట్ ఏమవుతుందంటే మన పిల్లలకి చేస్తాం బర్త్డే సామాన్యంగా, కానీ మనం గుర్తించుకొని ఒక రోజును మనమంటూ ఐడెంటిఫై చేసుకోవడం వల్ల మీ ఆత్మ అనేది సంతోషిస్తుంది. సంతోషించి ఏం చేస్తా అంటే, ఓహో ఇన్ని రోజుల తర్వాత నాకు ఇంత ఖరీదైన బట్టలు వేసాడు, ఇన్ని రోజుల తర్వాత నాకు నగలు పెట్టాడు, నన్ను కూడా ప్రపంచానికి చూపిస్తున్నాడు. కాబట్టి నీ ఆత్మ సంతోషించి మీకు విశ్వం ద్వారా ఏది కోరుకుంటే అది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ బర్త్డేని గ్రాండ్గా చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. అండ్ చాలామంది మనీ మంత్ర ఫ్యామిలీ తరపు నుంచి అండ్ బయట ఆడియన్స్ మనల్ని అంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ అండ్ సక్సెస్ఫుల్ హ్యాపీ బర్త్డే. ఎంత యంగ్గా 7-8 years అనుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య. వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఎందుకంటే మన జర్నీలో ఏది ఉన్నా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, సెలబ్రేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని తగ్గట్టుగానే నేచర్ మనకు ఆ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చింది. సో ఏజ్ ఎంత అనేది నేను చెప్పను కానీ, బట్ మన జర్నీ మనీ మంత్ర పుట్టి కూడా 7 years అవుతుంది కాబట్టి 7 years లానే క్యాలిక్యులేట్ చేస్తాను, బడ్డింగ్ లాగానే క్యాలిక్యులేట్ చేస్తాను. బట్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీను, హ్యూజ్ రెస్పాన్స్ కూడా ఆడియన్స్ నుంచి వచ్చింది. ఎస్, 7 years born baby. స్వీట్ 6 మనం మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. స్వీట్ 16 అని ఎలా అనుకుంటారో అలాగే స్వీట్ 7 ఈ వీడియోలో ఏం చెప్తారు? మనకి బైబిల్లో ఒక మాట అన్నారు, ఏమంటే జీసస్ క్రైస్ట్ మనకి ఎడారిలోకి వెళ్ళి 40 రోజులు ధ్యానం చేసి సాతానును జయించడం అని చెప్పబడింది మనకి. అలాగే మనకి మహమ్మద్ ప్రవక్తను తీసుకున్నప్పుడు ఆయన జీవితంలో దాదాపు 45 సంవత్సరాలకు ఎలాంటి అద్భుతాలు జరగలేదు, ఓకేనా? 45 సంవత్సరాల తర్వాత ఒక 3-4 సంవత్సరాల్లో కొన్ని అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరిగిన తర్వాత ఆయన ప్రపంచం మొత్తం అతన్ని గుర్తించి ప్రపంచం మొత్తం మీద ఆయన ప్రవక్తగా నిలిచాడు. ఇలా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే
అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో కనిపించారు ఫస్ట్. వాళ్ళు ఎవరో తెలియదు. జీవితాన్ని ఎంతో స్ట్రగుల్ చేసిన తర్వాత, అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏంటనేది బయటకు వస్తారు. ఓకేనా? ఎందుకు అలా జరుగుతుంది, అంత టైం ఎందుకు తీసుకుంటుంది? మీ జీవితంలో కూడా మీరు ఎన్నో అద్భుతాలు జరగాలని ఎదురు చూశారు, కానీ ఇప్పటికి కూడా ఇంకా అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఏ అద్భుతాలు జరగలేదు మీ జీవితంలో. అలా మీరు నీరసపడిపోతున్నారు ఎన్నో విషయాల్లో. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు మీ జీవితంలో అద్భుతాలు జరగలేదు అనుకుంటున్నారు? మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకున్నప్పుడు అద్భుతం అంటే ఏమనుకుంటున్నారు? ఫస్ట్ అది ఆలోచించండి. మరి ఏంటంటే మీరు ఒకటి దాన్ని అద్భుతం అని ఎప్పుడైతే చెప్తున్నారో, మీ ఊహలకు అందింది ఏదైతే ఉంటుందో అదే అద్భుతం. ఓకేనా? ఊహలకు ఏదైతే అందంది ఉంటుందో అదే అద్భుతం కింద మనం లెక్కేస్తాం. కానీ ఎప్పుడు కూడా మీ జీవితం అద్భుతంగానే ఉందనుకోండి, ఇంకా అద్భుతం గురించి ఆలోచించే అవసరం ఉంటుందా? లేదు. మరి ఇక్కడ మనకేం చెప్పారంటే 40 రోజులు జీసస్ క్రైస్ట్ ఎడారిలోకి వెళ్ళి ధ్యానం చేసి సైతాన్ని జయించాను. అక్కడ మనం కూడా మన మెడిటేషన్లో కానీ లేకపోతే మన ఆధ్యాత్మిక పరిభాషలో ఏదైనా సాధన కానీ ఏదో కానీ చెప్పుకోవాలనుకుంటే 40 రోజులు మనం చెప్తాం. మనం ఆ పీరియడ్ చెప్తాం. మనం 40 రోజులు ఎందుకు చెప్పాలి? 40 రోజులు ఎందుకు చెప్పాలి అంటే, ముందు దాన్ని మనం తీసుకుంటే మన జీవితం ఏందని మనం ఆ షార్ట్ పీరియడ్లో మనం ముందుకు తీసుకెళ్ళాలని మనం ఆలోచిద్దాం. ఓకేనా? మనకేమైందంటే ఒక అలవాటుని తీసివేయడానికైనా లేని అలవాటుని మార్చుకోవడానికైనా, అంటే అలవాటు అంటే మనకి వ్యసనాలు అంటలేండి. వ్యసనాలు వేరు, అలవాట్లు వేరు. మన జీవితాన్ని ఒక యాటిట్యూడ్ ఉన్నత స్థాయిలో మార్చుకోవడానికి కానీ ఏదైనా సరే దానికి ఒక క్రమశిక్షణ అవసరం. ఓకేనా? నాకు చాలామంది అడుగుతారు, ఏమంటే 40 రోజులు మెడిటేషన్ చేయమన్నారు, ఇంకా కంటిన్యూ చేయమంటారా? లేదంటే మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ జరిగింది, ఏం చేయమంటారు? మధ్యలో ఆపేసినంత మాత్రాన ఏమీ కాదు, 40 రోజులు చేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎందుకు చెప్తున్నాం మనం అంటే, దీనికి ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక 15 రోజుల తర్వాత ఏమైందంటే మీ మనసు సైన్స్ ప్రకారం మీరు ఏదైతే కోరుకున్నారో దాని వైపు మరుగుతుంది అనమాట. అప్పుడు ఏమైంది, అది చేయకపోతే మీకు అనీజీగా ఫీల్ అవుతారు మీరు. అందుకోసం మనం 40 రోజులు అని చెప్పాము. దాంట్లో 15 రోజులు దీనికి పోయింది, ఇంకొక 10 రోజులు మనకి ఏమవుతుందంటే దాన్ని అవగాహన చేసుకొని మీ మనసుకు పట్టించడానికి టైం తీసుకుంటుంది. మిగతా రోజులు ఏమవుతుందంటే మీరు దానికి బాండ్ అయిపోతారు ఇక. ఓకేనా? అందుకని మనం 40 రోజులు చెప్పబడింది. ఈ 40 రోజులు ఏమైంది, ధ్యానం చేసి ఏం సాధించాడైనా? సాతాను జయించానని చెప్పబడింది. సాతాను అంటే ఏంటంటే సైతాన్ అంటే దయ్యమో ఏదో, దయ్యాన్ని ఏం జయించలేదు ఆయన. ఆయన ఏం చేసిందంటే మన సబ్జెక్ట్లోకి తీసుకున్నప్పుడు, మన భాషలోకి మార్చుకున్నప్పుడు దాన్ని ఏం చెప్పుకుంటామంటే, సైతాన్ అంటే దయ్యం కానీ భూతాలు కానీ ప్రేతాలు కానీ అవన్నీ నెగిటివ్స్ కదా. అయితే ఆ 40 రోజుల్లో అతను ఏం చేశాడంటే ఆ ధ్యానం ద్వారా తనలో ఉన్నటువంటి నెగిటివ్స్ని తీసేశాడు. సింపుల్. ఇది తెలియక మనం ఇంకేదేదో అనుకుంటాం. మనం అట్లాంటిది కాదు. అంటే ప్రతిదీ నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఒక భగవద్గీత కానీ లేదంటే బైబిల్ కానీ ఖురాన్ కానీ వాళ్ళు ఎంత శుభ్రంగా చెప్పారంటే, ప్రతిదీ కూడా నువ్వు జీవించే విధానం, జీవన విధానం ఏదైనా సరే నీ యొక్క ఉన్నత స్థితిలోనే నువ్వు జీవించాలి, ఎటువాడికి ఇచ్చే స్థాయిలోనే నువ్వు ఉండాలని చెప్పబడింది. అవును. వాటన్నిటిని మనం సరిగ్గా అర్థం చేసుకోక, చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పక, దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం మహమ్మద్ ప్రవక్తను తీసుకున్నప్పుడు 45 సంవత్సరాలు అన్నాం మనం. అంటే ఇప్పుడు అక్కడ కూడా 40 రోజులు అనుకోండి, 40 మీద సంఖ్య ఎందుకు ఆధారపడి ఉందంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే దేవతల టైం ఒకటి. ఓకేనా? ఇప్పుడు మనం రాకెట్లో మన చంద్రమండలానికి వెళ్ళాం. మనం ఎంత స్పీడ్గా 28 రోజులు ఎంత వెళ్ళాం మనం. ఓకేనా? అదే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఒక టైం ఉంటుంది, ట్రైన్లో వెళ్ళినప్పుడు ఒక టైం ఉంటుంది, బస్సులో వెళ్ళినప్పుడు ఒక టైం ఉంటుంది. అంటే ఈ ధ్యానము లేదంటే మీరు కోరుకునే కోరికలు, ఉత్సుకత, ఆలోచన ఇవి ఏవైతున్నాయో డబ్బు పరమైనటువంటి కానీ ఇంకేదైనా కాబట్టి మీ యొక్క సాధనలో మీరు ఒక స్థాయికి చేరుకోవడానికి మనకి విశ్వం అనే టైం వేరే ఉంటుంది, మన టైం వేరే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు నెరవేరుతాయి కోరికలు అన్నప్పుడు మీ యొక్క టైంని విశ్వం టైంతో ఎప్పుడైతే మీరు మ్యాచ్ చేస్తారో ఆ క్షణం మీ కోరికల వెలువ అనేది మీ మీద కురుస్తుంది. సింపుల్ అంతే. దానికి ఏమవుతుందంటే మనం ఒక క్రమశిక్షణ అలవాటు చేయడానికి మనం ఏం చెప్తామంటే 40 రోజులు మెడిటేషన్ అంటాం. లేదా ఒక 45 సంవత్సరాల తర్వాత అతను ఒక ప్రవక్తగా మారాడంటే ఏం జరిగింది అక్కడ? ప్రవక్తగా మారడం అంటే గొప్ప వ్యక్తిగా మారాడు ఆయన? అలాంటిది ఏం లేదు. అంటే సత్యాన్ని తెలుసుకున్నాడు ఆయన. సత్యాన్ని తెలుసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, ఓహో ఇది నేనా, ఇది లైఫా, ఇది సమాజమా అంటే అంతకుముందు ఏంటంటే అంత తనలోనే చూసుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే
అన్నీ చూస్తూ ఇతను సాక్షిగా మిగిలాడు. అర్థమైందా? మన సబ్జెక్ట్లో కూడా మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామంటే ఈ డబ్బు, సంసారము, ఈ యొక్క సమాజం, ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే ఇదంతా ఒకటే అనుకుంటాం. మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మనం వేరుగా ఉంటాం, ఇవన్నీ వేరుగా ఉంటాయి. అప్పుడు నీ ప్రపంచంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది నువ్వు ఎలా దాన్ని తయారు చేసుకోవాలి, ఎలా నీ యొక్క సాధన ద్వారా దాన్ని ఎప్పటికీ కూడా పరిపూర్ణంగా, అంటే ఏనాడు కూడా దేనికి కూడా లోటు లేకుండా సంపూర్ణంగా ఎలా నువ్వు తయారు చేసుకోవాలనేది మన సబ్జెక్ట్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 45 సంవత్సరాల 40 రోజుల ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ యొక్క మనసు పరివర్తనం చెంది దాన్ని పట్టుకోవడానికి అంత టైం పడుతుంది. అది అక్కడ చెప్పబడింది. ట్రూ అండి. అంటే మీరు చెప్పినట్లు బేసిక్ ఎప్పుడైతే మనం బలంగా పట్టుకుని ముందుకు వెళ్తామో అప్పుడు మాత్రమే దానికి అర్థం, పరమార్థం రెండూ ఉంటాయి. దాంతోపాటు మీరు ఇందాక చెప్పినట్లు మైండ్ రకాలుగా పరిగెడుతూ ఉంటుంది. కంప్లీట్ మెడిటేషన్ మోడ్లోకి వచ్చేసిన తర్వాతే బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసినప్పుడే దాని వాల్యూ అర్థమవుతూ ఉంటుంది. అంటే మనకు ఉండేటువంటి నెగిటివ్స్ అన్నీ క్లియర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు డబ్బు సంపదతో నువ్వు కూడి మిగతా వాటన్నింటి సాక్షిగా చూస్తావు. అప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని నీతోనే ఉంటూ హాయిగా నీ జీవితాన్ని అనేది ఒక కొత్త కోణంలో చూడడం అనేది జరుగుతుంది. అది నేను చెప్పాను. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు అంటే ఎవరైనా సరే మన సబ్జెక్టులోకి స్టార్ట్ చేసే ముందు బేసిక్ ఎప్పుడైనా సరే మన ఆలోచన ఎప్పుడు ఒకే దాని మీద ఉండాలి దృష్టి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేటువంటి వాటిల్లో ఇంకా దీని మీద రీసెర్చ్ చేసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు. ఎలా అండి ఈ లైన్నే బేసిక్గా పట్టుకునేటప్పుడు వచ్చేటువంటి నెగిటివ్ ఇంకా ఎలా క్లియర్ చేసుకోవచ్చు అంటారు? అనేది ఏంటంటే ఇప్పుడు మీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం కావాలా వద్దా? ఓకేనా? ఫస్ట్ అది మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు అందరికీ ఉంటుంది డబ్బు, సంపద, ఐశ్వర్యం కావాలని అందరికీ ఉంటుంది. కానీ దానివైపు ప్రయత్నాలు చేయట్లేదు కదా. ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ముందుగా వాటికి సంబంధించి అఫర్మేషన్స్ చెప్తున్నాం. ఓకేనా? దానికి తగ్గట్టు అఫర్మేషన్స్తో పాటు రాయడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనం రెండు ఉంటాయి, సాధన, అభ్యాసం. ఓకేనా? సాధన, అభ్యాసం రెండు ఉంటాయి. సాధన అభ్యాసంతో కూడుకున్నప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. ఒకరు కేవలం సాధన చేస్తే కాదు, దానికి క్రియ కూడా అవసరం. ఓకేనా? ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాం, దాంతోపాటు మనం ఏం చేస్తాం, మనం దానికి సంబంధించిన అఫర్మేషన్స్ రాస్తాం. ఓకేనా? మళ్ళీ అఫర్మేషన్స్ ఒక టైం పీరియడ్ తీసుకుని ఆ టైం పీరియడ్లో అఫర్మేషన్స్ చెప్తాం. ఇలా ఏమవుతుందంటే ఒకదానికొకటి లింకప్ అయిపోయి ఏమవుతుందంటే మీరే దానిలాగా మారిపోతారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతుందంటే మనం కొన్ని నీళ్లు తాగామండి, ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న నీళ్లు మీరు తాగేస్తారు. అక్కడ నీళ్ళు ఏమైపోయినాయి? మీరుగా మారిపోయారు. నీళ్లు మీరుగా మారిపోయారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారు. ఒకవేళ కనుక ఆ మీరు ఇలా మారలేదనుకోండి, వామిటింగ్ అయిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ సాధన సంపత్తి ద్వారా లేదంటే మీరు చేసే అఫర్మేషన్స్ ద్వారా పదే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ పట్టించినప్పుడు ఏమవుతుందంటే మీరు డబ్బుగా మారిపోతారు, మీరు సంపదగా మారిపోతారు, మీరు ఐశ్వర్యంగా మారిపోతారు. దానికోసం మనం ఏం చేయాలంటే 40 రోజులు మెడిటేషన్ చేసి ఈ 40 రోజుల్లో నిరంతరం ఈ సాధన చేయాలంటే మీరు ఖచ్చితంగా మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం కావాలనుకున్నారు కాబట్టి దానివైపు మాత్రమే ఆలోచన చేయాలి. కొత్త వచ్చే వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఏదో సాధించాలనుకున్నాడు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, స్టడీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దానివైపు 24 గంటలు సాధన చేస్తాడా లేదా? ఇప్పుడు స్పోర్ట్స్ సంబంధించి ఒక బాబుని తీసుకుంటే ఎర్లీగా లేస్తాడు, అందరూ పడుకొనే ఉంటారు. ఎందుకు అంత ఎర్లీగా లేచి అంత సాధన చేసే అవసరం వచ్చింది? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఎంత పని ఉన్నా సరే ఏ ఫంక్షన్లో అవన్నీ అవాయిడ్ చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకు ఆ సాధన? అంటే ఆలోచనల వైపు మీరు ఎప్పుడైతే ప్రయాణం చేస్తారో ఆ ఆలోచనలు మిమ్మల్ని పట్టి ఉంచి ఏం చేస్తాయంటే వాటిల్లో మిమ్మల్ని చాలా చురుగ్గా తయారు చేస్తాయి. చురుగ్గా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో దానిలాగా మీరు మారిపోతారు. ఇక్కడ మనం డబ్బు కోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి మనం డబ్బులాగా మారిపోతాం. సింపుల్, అంతే. అది చెప్పేది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.